హాయ్ వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అనలిస్ట్. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి జంప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. బహిరంగంగా కండువలు కప్పుకొని బహిరంగంగా కాంగ్రెస్ సభల్లో పాల్గొని కాంగ్రెస్కు ఓటేవని కూడా నిన్నటి స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేసిన దుర్మార్గం కూడా చూశాం. అట్లాంటి ఫిరాయింపు ఎమ్మెల్యేలు, అట్లాంటి జంపు జిలానీలు ఇప్పుడు కుర్తిలో పడి ఎలకలా గిలగిలగలా కొట్టుకుంటున్నారట. ఎందుకు? నిన్నటిదాకా వాళ్ళు తేలుకుట్టిన దొంగలా ఉన్నారు. అంటే మనకు తెలిసిందే, కన్నంలో ఏదన్నా ఏలు పెడితే తేలు కొడితే ఇంకోటికి చెప్తే పరుగు పోతుందని చెప్పి సైలెంట్గా ఉంటారు. అట్లా నిన్నటిదాకా ఈ జంపు జిలానీలు సైలెంట్గా ఉండి ఈరోజు కొంచెం బయటకు వచ్చి కుర్తిలో పడితే ఎలకేం చేస్తుంది, మునిగిపోదు. కానీ బయటికి తలబెట్టేసి ఎవరైనా రక్షించకపోతారా, ఎట్లాగైనా ఇల్లంచి బయటపడకపోతున్నా, ఏమన్నా వండర్ జరగకపోతుందా అని చెప్పేసి కుర్తిలో ఎలకబడితే తణుకులాడుతూ ఉంటుంది. కుర్తిలో ఎందుకు పడుతుంది? ఆశకు పోయి దాంట్లో పడిపోతుంది. దాని ఒడ్డులా ఉండి ఆ కుర్తికుండ మీద ఉండి ఆ కింద పడ్డ 4 మెతుకులు తిని ఆశకు వెళ్ళిపోతే బాగుంటాయి. కానీ ఏకంగా కుర్తికుండలో పడేసి మొత్తం తినేదాన్ని దుర్మార్గమైన ఆలోచన చేసి అత్యాశకు పోయి అందులో పడిపోతుంది. అందులో పడిన తర్వాత బయటికి రావడానికి ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇట్లా బీఆర్ఎస్ నుంచి జంపు జిలానీలు కూడా పరిస్థితి కూడా కుర్తిలో పడ్డ ఎలకలా గిలగిలా కొట్టుకుంటున్నారట. మనందరికీ తెలిసిందే, దానికి చట్టపరంగా ఎంత డిఫెన్స్ చేసినా కూడా విచక్షణ అధికారం అనేటువంటి విస్తృతమైనటువంటి ఒక వెపన్ తోటి వాళ్ళు పార్టీ మారలేదని బహిరంగంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన తీరు కూడా మనం చూసాం. అయితే వీళ్ళు చట్టపరంగా కాస్త దాచుకోగలిగారు, కానీ సమాజంలో మాత్రం దాచుకోలేకపోతున్నారు. కార్యకర్తల దగ్గర ముఖం చూపలేక తల దాచుకుంటున్నారట వాళ్ళు. ఎందుకంటే అన్నా నాకు ఈ పని కావాలని కార్యకర్తలు వస్తూ ఉంటారు సహజంగా ప్రతి రాజకీయ నాయకుడి దగ్గరికి. ముఖ్యంగా పదవుల్లో ఉన్నంటే ఎమ్మెల్యేగా గెలిచిన ఎమ్మెల్యేలు, లేదా అదే ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే ఇంకా ఎక్కువ ఫైరవుల కోసం, సహాయాల కోసం, సంప్రదింపుల కోసం కింది స్థాయి ప్రజలు, ఓటేసిన ప్రజలు, నియోజకవర్గ ప్రజలు వస్తూ ఉంటారు. ప్రతిరోజు జాతర జాగినట్టు జరుగుతుంది జనరల్గా పనిచేసే రాజకీయ నాయకుడికి. ఇట్లా మనం హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళి చూస్తే రోజు ఎంతమంది వస్తుంటారు. ఈటల రాజేంద్ర గారి దగ్గర కూడా ఒక టీమే పనిచేస్తుంటుంది. హరీష్ రావు గారి దగ్గర, కేటీఆర్ గారి దగ్గర ఒక టీము. అంటే ప్రజలకు వస్తే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ సమస్య వినడానికి ఆ రోజు ఆ ఎమ్మెల్యే, అంటే ఉదాహరణకి ఇప్పుడు హరీష్ రావు గారు ఉండకపోవచ్చు, కానీ ఆడ పని అవుతుంది, అక్కడ సంప్రదింపులు చేస్తానికి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు. ఇట్లా రకరకాల రాజకీయ నాయకులు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. ముఖ్యంగా వచ్చేది ఏమిటంటే ఫీజులు, స్కూల్ ఫీజుల తగ్గింపుల విషయంలోనూ, లేదా హాస్పిటల్లో మా వాళ్ళు జాయిన్ అయ్యారు, దారుణమైన బిల్లు వేశారు, దాన్ని తగ్గింపు చేయండి అని, లేదా మాకు వైద్య సహాయం కావాలి, మాకు సీఎం రిలీఫ్ ఫండ్ రిఫండ్ చేయండి అని వస్తుంటారు. ఈ పనులే ఎక్కువ వస్తుంది. ఇక తర్వాత భూమి కబ్జాల విషయంలో అట్లాంటివి వస్తాయి. కొన్ని అన్నదమ్ముల పంచాయతీలు, మొగుడు పిల్లల పంచాయతీలు, ఇవన్నీ వస్తాయి. ఎవరన్నా ఇట్టనో తెలుసో తెలియకో డ్రింక్ అండ్ డ్రైవ్లు దొరికినా, ఇంకేదైనా కేసులు దొరికినా, పొలంగట్టు పంచాయతీలు దొరికినా, ఏదైనా కేసు అయినా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తే మనోడే విడిపించు, మనోడే చూసినట్టు వదిలేయి, లేదా మంచి అయితే న్యాయం చేయండి ఇట్లా రికమెండ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఇట్లా ఫోన్ చేస్తే ఈ జంపు జిల్లాల ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే అధికారులు కూడా వినడం లేరట. ఇప్పుడు వీళ్ళ బాధ అంట గదే. ఒక ల్యాండ్ విషయంలో వెళ్ళినా, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, ఒక సెటిల్మెంట్కి వెళ్ళినా, ఏం వెళ్ళినా వీళ్ళ పప్పులు అయితే ఉడకట్లేవు. చివరికి కింది స్థాయి కార్యకర్తలు కూడా పనులు కావట్లేవని బాధపడుతూ ఉన్నారు. అక్కడ ఆల్రెడీ మొదటిగా అంటే మనందరికీ తెలిసింది, ఉదాహరణకు దానం నాగేంద్ర గారు ఉన్నారు, ఆయన బీఆర్ఎస్లో పోటీ చేశాడు. మరి ఆల్రెడీ ఆయన మీద పోటీ చేసిన కాంగ్రెస్ నాయకుడు ఏమైపోవాలి? ఇప్పుడు వాళ్ళము వీళ్ళకే ప్రయారిటీ ఇస్తున్నామని అధిష్టానం దగ్గర ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ప్రాక్టికల్గా కింద చూస్తున్నామో పనులు అవ్వట్లేవని. నిన్నగాక మనం చూసాక జగిత్యాల జీవన్ రెడ్డి గారు ఎట్లా పార్టీ మారాల్సి వచ్చిందో, డాక్టర్ సంజయ్ గారు పోటీ తట్టుకోలేక ఆయన పార్టీ మారి కాంగ్రెస్ నుంచి ఇక్కడ వచ్చిన కథనాలు కూడా ఉన్నాయి. ఇట్లా ఒరిజినల్ కాంగ్రెస్ మళ్ళీ జంపు జిల్లాల మధ్యలో రకరకాలైనటువంటి విభేదాలు ఉన్నాయి. వీళ్ళు మింగలేక కక్కలేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి గారు ఏదో మాకు సహాయం చేసేస్తారు, అధికార పార్టీ బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి మేము బీఆర్ఎస్లో ఉంటే మా పనులు అవ్వవు, మా స్కాములు బయటకు వస్తాయి, బీఆర్ఎస్ పార్టీ మారకుంటే మా మీద కేసులు పెడతారు, కాబట్టి ఇన్నాళ్ళు మేము దాచుకున్న సొమ్మును రక్షించుకోవాలంటే పార్టీ మారాలనే తప్పుడు ఆలోచనతోటి, ఆ ఆలోచనతో ఆ బెదిరింపులు చేసే వీళ్ళు పార్టీ మారాలని చెప్పి
ఒక వాదన అవుతుంది. అలాగే ఇంకా ఒకరు ఇద్దరు రేపు రాబోయే ఎంపీ సీట్లను ఇంకొక దాంట్లోనో మా పిల్లలకు అంటే మన కుమారులకు కోడళ్ళకో వాళ్ళకు బిడ్డలకు రాజకీయ భవిష్యత్తు టికెట్లు ఇస్తారన్న ఆశకు ఉన్న పార్టీ నుంచి నువ్వు బయటకు వస్తే నీకు రాబోయేటువంటి ఎన్నికల్లో మీ పిల్లలకు టికెట్ ఇస్తామనేది తప్పుడు బేరాలు పెడితే కూడా ఆశపడి వెళ్ళారు. లేదు నీకు మంత్రి పదవి ఇస్తామన్నారు, నీకు కాంట్రాక్టులు కంటిన్యూగా అవ్వాలన్నా, నీ కాంట్రాక్టు బిల్లులు పాస్ అవ్వాలన్నా నువ్వు పార్టీ మారాల్సింది, లేకపోతే నీ మీద కేసులు పడతాయన్నటువంటి తలంపు తెచ్చి పార్టీ మార్చి జంపు చేసుకొని కేసీఆర్ ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలని చూసినటువంటి ఈ బేరాలు మొదట్లోనే బెడిసి కొట్టి ఆ 8-10 మందితో ఆగిపోయింది. కేసీఆర్ని ఆత్మస్థైర్యం మీద దెబ్బ కొట్టాలి, వీలైతే 2/3 సిస్టమ్ ఏదైతే ఉంది కదా అది తీసుకొని పార్టీని మెర్చి చేయాలని భారీ కుట్ర జరిగింది. దాని వెనక భారీ పెట్టుబడి కూడా జరిగిందని కూడా ఒక వార్త ఉంది. అయితే దీన్ని ముందుగానే పసిగట్టిన కేసీఆర్ గారు ఆ 10 మందితోటి నిలవరించగలిగారు. వాస్తవాలు వీళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరు కూడా పార్టీ మారలేదు. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే 10 మంది దాంట్లోకి ఇంకొక 16 మంది వస్తారు, నా పప్పులు బ్రహ్మాండం ఉడికిపోయినట్టే అని చెప్పేసి ఆయన అనుకున్నాడే కానీ పనులు అవ్వలేదు. కానీ ఈ 10 మందికి పదులు పోయే సమయం వచ్చి దగ్గరకు వస్తే దాన్ని చాలా చాకచక్యంగా నేనైతే అనకూడదు, దిగజారిన రాజకీయం చేసి వాళ్ళనైతే ప్రస్తుతానికి పదవులు రద్దు కాకుండా కాపాడుకోగలిగారు. కానీ వీళ్ళు మాత్రం అంతర్మదనం చెందుతున్నారు. రెంటికి రేవడిలా చెడ్డారు వీళ్ళు. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీలో గౌరవం లేదు, ఇటు కాంగ్రెస్ పార్టీలో గౌరవం లేదు. రేపు ఒకవేళ ఎన్నికలు వస్తే, రేపు మధ్యంతర ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు వచ్చినా మళ్ళీ వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా అనేది గుండె మీద చేసుకుని వీళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇస్తారా వీళ్ళకి ఇస్తే మన ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎటుపోవాలి? వీళ్ళకిస్తే వీళ్ళు గెలుస్తారా? వీళ్ళని గెలవనిస్తారా ఒరిజినల్ కాంగ్రెస్ వర్గం? అప్పుడు అంటే ఇటు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వదు, ఇటు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకుంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు శూన్యం అని చెప్పొచ్చు. ఈ లిస్టు 10 మంది దానుకున్న వాళ్ళ లిస్టు ఏదో ఒకసారి చూద్దాం. కడియం శ్రీహరి గారు, స్టేషన్ ఘనాపూర్, దానం నాగేంద్ర గారు ఖైరతాబాద్, కాలే యాదయ్య, తెల్ల వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి బన్స్వాడ, సంజయ్ కుమార్ జగిత్యాల, అరకెపూడి గాంధీ షేరింగంపల్లి, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువు, తెల్ల ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల. ముఖ్యంగా మనం దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే తెల్ల ప్రకాష్ గౌడ్ కూడా గూడెం మహిపాల్ రెడ్డి గారు, దానం నాగేంద్ర గారు. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్కు సంబంధించినటువంటి జోన్లో ఉన్నారు. అంటే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు అట్లా రాజేంద్ర ఇట్లా వచ్చినప్పటికీ కూడా మొత్తం హైదరాబాద్ జోన్ కింద ఉంటుంది వీళ్ళు. ఈ హైదరాబాద్ జోన్ కింద చూస్తే ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలు కానీ, ఇక్కడ ఫైరవులు కానీ వీటికి ప్రాధాన్యత ఉంటుంది వీళ్ళకు. వీళ్ళ పనులు అవ్వట్లేవు. వీళ్ళు ఎక్కడైనా ల్యాండ్ లిటికేషన్ ఉంటే కొనాలి ఏమైనా చేద్దామంటే లోకల్ కాంగ్రెస్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు, కానీ మా పని అవ్వట్లేదని చెప్పేసి ఇక్కడ లోకల్ అంటే హైదరాబాద్ సంబంధించిన ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఎవరైనా వెళ్తే దగ్గర తీసుకొని చాటుగా దుఃఖిస్తూ ఏడుస్తూ చెప్పుకుంటున్నారు, మా బాధ ఎవరు చెప్పుకోలేమన్నా, మా పనులు అవ్వట్లేవు, మాకు పరువు పోతూ ఉంది, కింది స్థాయిలో కనీసం 4 రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాం, ఇది ఇంత పరిస్థితి ఉంటుందని అనుకోలేదు, మమ్మల్ని క్షమిస్తే కేసీఆర్ మళ్ళీ అక్కడికి వెళ్తామని కూడా రాయబారం పంపినట్టు కూడా మనమైతే రాజకీయ వర్గాల్లో విన్నాం. మరి ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయి? చెంపు జిల్లాలకు ఇలాగే ఉంటుందా? కాంగ్రెస్ వాళ్ళకు మళ్ళీ ఒరిజినల్ కాంగ్రెస్లకు ప్రాధాన్యత ఉంటుందా? ఇవన్నీ కూడా మనం రాబోయేటువంటి రాజకీయ పరిణామాల్లో క్లియర్గా చూద్దాం.